డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. కిడ్నాప్ బెదిరింపుల కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారంలో అతని ఫోనే ఇప్పుడు అత్యంత కీలకం. కానీ ఇప్పుడు ఆ ఫోనే కనిపించడం లేదు. ఆ ఫోన్ ఏమైంది, ఎక్కడుంది, ఎలా మాయమైంది, మాయం చేసింది ఎవరు, లేక ఆ ఫోన్ పోలీసుల వద్దే ఉందా? ఇలా రకరకాల అనుమానాలు జనాన్ని వేధిస్తున్నాయి. కానీ ఆ ఫోన్ మాయం వెనుక ₹1 కోటి డీల్ జరిగిందనే వదంతి మాత్రం ఓ రేంజ్లో వినిపిస్తోంది. వల్లభనేని వంశీ ఫోన్ చుట్టే ఇప్పుడు ఏపీ పోలీస్, ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ఆ ఫోన్ ఎలా మాయమైంది అనేటువంటిది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. హైదరాబాద్లోని మై హోమ్ బూజా అపార్ట్మెంట్స్లో వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వంశీ వద్ద ఓ మొబైల్ ఫోన్ ఉంది. వంశీ పోలీసులు వచ్చిన తర్వాత కూడా సుమారు 25 నిమిషాలు అదే ఫోన్లో తనకు కావలసిన వాళ్ళందరితో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అరెస్ట్ అయ్యారు. వంశీ అరెస్ట్ అయిన సమయంలో అతని వద్ద ఉన్న ఫోన్ ఆ తర్వాత కనిపించకుండా పోయింది. అది పోలీసులే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా, లేక వంశీ దాన్ని మాయం చేశారా? ఇప్పుడు ఆ ఫోన్ ఎక్కడుంది? వంశీ ఫోన్ తమ వద్ద లేదని పోలీసులు క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు. వంశీ నుంచి ఫోన్ కలెక్ట్ చేసుకోలేదని క్లారిటీ కూడా ఇచ్చేశారు. మరి ఆ ఫోన్ ఏమైంది? కానీ పోలీస్ డిపార్ట్మెంట్లోని కొందరు ఓ లీక్ బయటకు వదిలారు. వంశీ ఫోన్కి సంబంధించిన పోలీసులతో డీల్ జరిగిందని, అది పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొందరు మాయం చేశారని డిపార్ట్మెంట్లోనే ఓపెన్ టాక్ నడుస్తోంది. అదేం లేదు, అరెస్ట్ చేసే హడావిడిలో వంశీ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోనే పోలీసులే ఆ ఫోన్ను వదిలిపెట్టేశారని, ఆ తర్వాత వెళ్ళి వెతికితే అది దొరకలేదని చెప్పేస్తున్నారు. అయితే పోలీసులే ఆ ఫోన్ను ఉద్దేశపూర్వకంగా వదిలేశారని వంశీ కుటుంబ సభ్యులు, ఆ తర్వాత దాన్ని మాయం చేసి ఉంటారని డిపార్ట్మెంట్లోనే మరో వర్గం వాదన. ఇంత కీలకమైన కేసులో ఫోన్ ఎలా వదిలేస్తారు అనేటువంటిది కొందరి ప్రశ్న. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి తగలబెట్టిన రోజు నుంచి అప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి వంశీ ఎవరెవరితో మాట్లాడారు, ఆ తర్వాత ఈ కేసులో మొదట ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్తో వంశీ ఎప్పుడు మాట్లాడారు, ఏం మాట్లాడారు, 10 లక్షల డీల్ ఎలా కుదిరింది, అది ఎక్కడ అందజేశారు, సత్యవర్ధన్ కోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకున్నప్పుడు అతని వెంట ఎవరెవరు వెళ్లారు, వల్లభనేని వంశీ సత్యవర్ధన్ని బెదిరించాడా, లేక 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆశ చూపాడా? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఆ ఫోన్లో సమాచారం మాత్రమే సమాధానం చెప్పగలుగుతుంది. అంత ముఖ్యమైన ఆ ఇన్స్ట్రుమెంట్ని పోలీసులు ఎలా వదిలేశారు అనేటువంటిది అతిపెద్ద చిక్కుముడి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన సూచన మేరకు నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా లేదని, ఒకవేళ అది ఇన్వెస్టిగేషన్కి ఖచ్చితంగా అవసరమైతే కోర్టు ద్వారానే దాన్ని కలెక్ట్ చేయాలనే నిబంధన ఉంది. అంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఫోన్ అక్కర్లేదని పోలీసులు భావిస్తున్నారా? డిపార్ట్మెంట్లోనే కొందరు మాత్రం చాలా బలంగా చెప్తున్నారు, ఈ ఫోన్ వెనుక ₹1 కోటి డీల్ జరిగింది, దీంట్లో ఖచ్చితంగా పోలీసుల హ్యాండ్ ఉంది, ఫోన్ అదృశ్య వ్యక్తుల చేతికి వెళ్ళింది, వాళ్ళు దాన్ని నాశనం చేసి తగలబెట్టేసి ఉంటారు అనేటువంటిది కొందరి వాదన. అయితే ఇన్స్ట్రుమెంట్ మాయమైనంత మాత్రాన సర్వర్లో డేటా నిక్షిప్తమై ఉంటుంది. నిజంగా ఫోన్లో సమాచారం కావాల్సి వస్తే పోలీసులకు దాన్ని తిరిగి సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఎవరితో మాట్లాడారో తెలుసుకోగలుగుతారు, కానీ ఏం మాట్లాడారో మాత్రం తెలుసుకోవటం కష్టం. ఈ రకంగా ఆధారాలు కొన్ని కోల్పోవచ్చు. కేవలం టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు వంటివి మాత్రమే రిట్రీట్ చేయగలుగుతారు. దీని ద్వారా పూర్తి సమాచారం రాకపోవచ్చు. ఏది ఎలా అనుకున్నా వంశీ అరెస్టు సమయంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వాంటెడ్లీగా చేశారా, లేక ఏమరపాటుగా ఉండి వదిలేశారా అనేటువంటిది వాళ్లే వివరణ ఇవ్వాలి. ఇంట్లోనే వల్లభనేని వంశీ వదిలి వెళ్ళిన ఫోన్ని కుటుంబ సభ్యులు లేదా మిత్రులు నాశనం చేసి ఉండొచ్చు. అసలు ఇదంతా కాకుండా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి వాదన మరొకటి ఉంది. వంశీ నుంచి పోలీసులు ఖచ్చితంగా ఫోన్ని స్వాధీనం చేసుకొని ఉంటారు. అంత అమాయకంగా వాళ్ళు పోలీసులు ఫోన్ను వదిలేసి వెళ్లారంటే నమ్మశక్యంగా లేదు. అయితే అధికారికంగా అది పైకి చెప్పకుండా ఆ ఫోన్ని ప్రైవేట్గా హ్యాండిల్ చేస్తున్నారు, సమాచారం మొత్తం సేకరిస్తున్నారు. దీని ద్వారా వల్లభనేని వంశీని ఫ్యూచర్లో మరోసారి దెబ్బ కొట్టే అవకాశం కూడా ఉంది అనేటువంటిది వైసీపీ ఇన్సైడ్ టాక్. ఏది ఏమైనా వల్లభనేని వంశీ స్టోరీ మొత్తం ఫోన్ చుట్టూనే తిరుగుతోంది.